హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. ఏంటో భయ్యా, ఈ బబుల్ గమ్ టేస్ట్ కొంచెం తక్కువైంది. యావరేజ్ మూవీ అని కూడా చెప్పలేకపోతున్నాను. ఏదో ఉంది అంతే. రొటీన్ రొట్ట లవ్ స్టోరీ. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సుమా అండ్ రాజీవ్ కనకాల కొడుకైన రోషన్ కనకాల హీరోగా చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ మూవీకే ఇలా చేస్తాడు అని. అంటే ఇప్పుడు ఇవన్నీ కామనే, కానీ సుమా అండ్ రాజీవ్ గారు ఇద్దరు ఎంత పద్ధతిగా ఉంటారో తెలుసు కదా. అలాంటిది వాళ్ళ కొడుకు నుండి బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ ఆ సీన్స్ ఎక్స్పెక్టే చేయలేదు. అసలు వాళ్ళ అబ్బాయేనా అని ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ మూవీకే అవన్నీ చేసేయాలని లేదు. మంచి స్క్రిప్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీవే, మూవీ నాకు పెద్దగా నచ్చలేదు. ఫ్యామిలీతో చూసేదైతే అస్సలు కాదు. కామెడీ ఉంది కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ కూడా అంతే. బీజిఎం అయితే ఏమో ఏం కొట్టారో మ్యూజిక్ డైరెక్టర్కే తెలియాలి. ఒక సాంగ్ రోషన్ పాడాడు, వాయిస్ సెట్ అవ్వలేదు. ఇంకా బాగా పాడాల్సింది. మూవీ స్లోగా స్టార్ట్ అవుతుంది, బోరింగ్గా వెళ్తుంది స్క్రీన్ ప్లే. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు చాలా బాగుంది. ఆ సిచ్యువేషన్ మాత్రం చాలా బాగా రాశారు అండ్ తీశారు. మూవీ మొత్తానికి ఇదొక్కటే బాగుంది. సెకండ్ హాఫ్లో అసలైన స్టోరీలోకి వెళ్తుంది మూవీ, కానీ అవి కూడా జస్ట్ యావరేజే. రోషన్ పర్ఫార్మెన్స్ బానే ఉంది. ఫస్ట్ మూవీ కాబట్టి పర్వాలేదనిపించింది. అలా అని బాగా చేయలేదు అని కాదు, చేశాడు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇది గైస్ మన రివ్యూ. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.